నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. నిడదవోలు నియోజకవర్గం ఇది కూడా చాలా సీరియస్గా ఆలోచించవలసిన నియోజకవర్గం. ఎందుకంటే కందుల దుర్గేష్ ఈయన చాలా 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 డిస్కషన్లు అయిన తర్వాత రాజమండ్రి రూరల్ నుంచి తప్పని పరిస్థితుల్లో నిడదవోలుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ టికెట్ తీసుకున్నారు. నిడదవోలుతోటి ఈయనకి సంబంధం లేదు, కానీ వెళ్లాల్సి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఉండాలంటే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి లేదు. ఇక్కడ గెడ్డం శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీలో పోటీలో ఉన్నాడు. అయితే 2019లో ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ చూస్తే 81.9% ఓటు పోలు కాగా 2024 ప్రస్తుతం జరిగిన పోలింగ్ 84.67%. అంటే సుమారు 3%, సుమారుగా 3% ఓట్ బ్యాంక్ పెరిగింది. మరి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్న ఈ స్థానంలో ఈయన అక్కడికి కొత్త వ్యక్తి. ఎంతవరకు ఈయన ఎలక్షన్ చేసుకోగలిగాడు, ఎంతవరకు ఆకట్టుకోగలిగాడు, అసలు నిడదవోలులో జనసేనకున్న ఓట్ ప్రయారిటీ ఎంత, తెలుగుదేశం పార్టీ సహాయం అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఈయన రాజమండ్రి రూరల్ ఆశించారు, ఆ టికెట్ రాలేదు. గోరంట్ల బుచ్చి చౌదరి గారి వైపే మొగ్గు చూపించారు. గోరంట్ల బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోసం ఈయన టికెట్ను వదులుకోవాల్సి వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ కోసం ఈయన త్యాగం చేశాడు కాబట్టి అక్కడున్న తెలుగుదేశం శ్రేణులందరూ కూడా కందుల దుర్గేష్కి అవుట్రైటెడ్గా ఆయన వైపు నిలబడి ఆయన్ని గెలిపించుకోవడానికి ముందుకు రావాలి. వచ్చారా, ఎంతవరకు ఆ సహాయం అందించారు, ఎంతవరకు వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేయగలిగించారన్నది ఈయన విజయం మీద ఆధారపడి ఉంటుంది.